కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ భేటీ అయ్యారు. ఇవాళ శాసనసభలో బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడంలో అన్ని పార్టీల నుంచి మద్దతు లభించేలా మాట్లాడాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్యతో పాటు ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. దేశంలో మొదటిసారి చరిత్రాత్మకంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును సభలో ప్రవేశపెడుతోంది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలను కలిసి రిజర్వేషన్ల పెంపుపై మద్దతు కోరాలని సమావేశంలో చర్చించారు. తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా బిల్లును ప్రవేశపెట్టి సుమారు 1,00,000 మంది అధికారులతో శాస్త్రీయంగా బీసీల వాటా తేల్చిన సమయంలో ఇంచుమించు 56% పైన ఈ రాష్ట్రంలో బీసీలు చెప్పి తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా బీసీలకు రాజకీయంగా విద్యా ఉద్యోగపరంగా కూడా 42% రిజర్వేషన్ కల్పించబడాలని చెప్పని ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఓ సాహసోపేతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అభినందనీయం. ఇది మా బలహీన వర్గందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా